ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో థర్డ్ సర్క. ఇక్కడ విభీషణుడు రాముణ్ణి శరణాగతి వేడుకోవటం, సముద్రుడు రాముడికి భయపడుట, తర్వాత సేతుబంధన నిర్మాణము అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. శ్రీ మహాదేవ ఉవాచ విభీషణో మహాభాగశ్చతుర్భిర్మంత్రిభిः సహ ఆగత్య గగనే రామ సన్ముఖి సమవస్థిత. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఎప్పుడైతే రాముడు సేవ చేసుకుంటాను, రామ పాదాన్ని ఆశ్రయిస్తాను అని చెప్పి ఆ రావణాసుడికి వీడ్కోలు పలికి వచ్చేసిన ఆ విభీషణుడు మహాభాగ్యశాలి. తన నలుగురు మంత్రులతో ఆకాశంలో రాముడొక్క సమక్షంలో నిలిచి ఎలుగెత్తి రాముడితో ఇలా చెప్తున్నాడు. ఉచ్చేరువాచ భోహస్వామిన్ రామ రాజీవలోచన రావణస్యానుజోహంతి దారహర్తుర్ విభీషణ. ఓ రామా, ఓ రాజీవలోచన, నీ భార్యని అపహరించిన రావణాసుడు యొక్క తమ్ముణ్ణి నేను, విభీషణుడు అంటారు నన్ను అని. నామ్నా భ్రాత్ర నిరస్తోహం త్వామేవ శరణం గతః హితముక్తం మయా దేవ తస్య చ విదితాత్మనా. నా అన్నైన ఆ రావణాసుడు నన్ను వెడలగొట్టాడు, నిన్నే శరణు కోరుకుంటున్నాను ఓ దేవా. ఆ అజ్ఞాని అయిన రావణాసుడికి ఎంతో హితకరమైనవి చెప్పాను గాని అవేవి ఆయనకి చెవికెక్కలేదు అని. సీతాం రామాయ వైదేహీం ప్రేషయేతి పునః పునః ఉక్తోపి నా శృణోత్యేవ కాలపాస వసంగతః. సీతాదేవిని రాముడి దగ్గరికి చేర్చి పదే పదే ఆయన్నే శరణు వేడుకో అని ఎన్ని రకాలుగా హెచ్చరించినా సరే కాలపాశంలో చిక్కుకున్న రావణాసుడు నా మాటలేవి చెవికెక్కించుకోలేదు అని. హంతుం మాం ఖడ్గమాదాయ ప్రాద్రావద్ రాక్షసాధవః తతో చిరేణ సచీవేశ్చతుర్భిః సహితో భయాత్. పైగా నన్ను వధించటానికి అత్తి దూశాడు. ఆ రాక్షసుల్లో అధముడు తరిమి కొట్టినాడు నన్ను. అందుకే భయంతో నేను నిన్నే నా నలుగురు మంత్రులతో వచ్చి ఆశ్రయిస్తున్నాను అని. త్వామేవ భవమోక్షాయ ముముక్షుః శరణం గతః విభీషణ వచః శ్రుత్వా సుగ్రీవో వాక్యమబ్రవీతు. నిన్నే అంటే ఇక్కడ మోక్షాన్ని ఇప్పించేవాడివి, సకలానికి మూలమైన వాడి, ఈ సంసారాన్ని నుంచే తరింపచేసేవాడివి అని ఆ విభీషణుడు మాటలు ఎప్పుడైతే విన్నాడో సుగ్రీవుడు వెంటనే అన్నాడు, విశ్వాసార్హోనతి రామ మాయావి రాక్షసాధమః సీతాహర్తుర్ విశేషేణ రావణస్యానుజోభని. ఓ రామా, ఇతడు మాయావి, రాక్షసుల్లో అధముడు, నమ్మదగిన వాడు కాదు సుమా. అంతకు మించి సీతను అపహరించిన రావణాసుడు ఒక సోదరుడు. మంత్రిభిః సాయుధీరస్మాన్ వివరే నిహనిష్యతి తదజ్ఞాపాయ మే దేవ వానరే వాన్యతామయం. మాయావి పైగా ఆయుధాలతో ఆ మంత్రులతో కలిసి వచ్చాడు ఇక్కడికి. అవకాశం చూసి మనల్నే వధిస్తాడు. అందుకే దేవా, నా అతన్ని నమ్మకు నువ్వు. అతడు వానరుల చేత చంపబడును అంటే ఇక్కడ వధించటానికి అర్హత కలిగి ఉన్నాడు కానీ ఇతన్ని మనము చేర్చుకోవద్దు, నమ్మద్దు అని చెప్పాడు సుగ్రీవుడు. మమేవం భాతి తే రామ భూత్వా కిం నిశ్చితం వద శ్రుత్వా సుగ్రీవ వచనం రామః సస్మితమబ్రవీత్. రామా, నాకు మాత్రం ఇట్లా తోచుతున్నది, దీని గురించి మీకు ఏ నిర్ణయం అనిపిస్తే అదే మీరు చేసేయండి అని పలకగా సుగ్రీవుడి మాటలు విన్న రాముడు చిరునవ్వుతో మళ్ళీ ఇలా చెప్తాడు, యదిచ్ఛామి కపిశ్రేష్ఠ లోకాన్ సర్వాన్ సహీశ్వరాన్ నిమిషార్ధేన సంహన్యాం సృజామి నిమిషార్ధతః. ఓ కపిశ్రేష్ఠ, నేను తలుచుకుంటే అర నిమిషంలో లోకాలనే సర్వలోకాల సహంగా సంహరించగలను, తిరిగి మళ్ళీ అదే అర నిమిషంలో దధామ్యేతద్ వ్రతం మమ. అంటే సృష్టినే సృష్టించిన వాడిని, పైగా అన్ని సంహరించటం అర నిమిషంలో, పునః సృష్టి కూడా అదే అర నిమిషంలో చెయ్యగలిగిన వాడిని. అందుకు నువ్వేమీ దిగులు చెందకు. అందువల్ల నేను అతనికి అభయాన్ని ఇస్తున్నాను.
వేగంగా ఆ రాక్షసుల్ని నా చెంతకి తీసుకురా అని చెప్పాడు రాముడు. అంటే ఇక్కడ రాముడిలో ఉన్న సుగుణాలు ఏయైతే చెప్పారో, శత్రువైనప్పటికీ కూడా శరణు వేడుకుంటే అభయమే ఇస్తాడు. ఇక్కడ మళ్ళీ రాముడు అని కాదు, పరమాత్మ ఎలా ఉన్నాడంటే కరుణాసాగరుడు, భక్తవాత్సల్యుడు. ఈ భక్తి నీకు ఎటువంటి గుణం ఉన్నప్పుడు కూడా, అసురీ స్వభావం ఉన్నా, దైవీ స్వభావం ఉన్నా కూడా స్వల్పంగా భక్తిని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయించి ఉంటావో, ఎంత అల్పుడైనా సరే రక్షణ అన్నది కల్పిస్తూ ఉన్నాడు. పైగా పూజిస్తే, శరణు వేడుకుంటే కల్పించి, లేకపోతే కల్పించకుండా ఉన్నాడా అంటే, దేవుణ్ణి నమ్మినా, విశ్వాసం ఉన్నా లేకపోయినా, ఏదైనప్పటికీ కూడా అందరూ జీవించే ఉన్నాము. అంటే అందరి మీద అది ప్రసరింపజేస్తున్నాడు. ఆ చైతన్య రూపంలో వాళ్ళ శరీరంలో కూడా ఉన్నది కాబట్టి వాళ్ళు జీవించే ఉన్నారు. అంటే కృప అన్నది భేదభావం లేకుండా అందరి పట్ల సమభావంలోనే అందరికీ అందజేస్తున్నవాడే పరమాత్మ. అందుకే నాకు ఎవరైనా సరే, ఎందుకంటే దేవుడికి ప్రియమైనది అప్రియమైనది ఏదీ లేదు. ఒకే ఒక్క మారు నన్ను శరణాగతి ఎవరైతే వేడుకుంటాడో నేనతన్ని విడిచిపెట్టను. అందుకే మనకి సాధారణంగా వింటూ ఉంటాం, నేను నీ చెయ్య పట్టుకుంటే ఎప్పుడన్నా విడిచిపెట్టేస్తానేమో గాని పరమాత్మ, నువ్వు నా చెయ్య పట్టుకుంటేది నన్ను ఎప్పటికీ నువ్వు విడిచిపెట్టవు. అంతే, నువ్వే శరణమని ఎవరైతే నన్నే ఆశ్రయించి ఉంటారో, నేను సర్వభూతముల పట్ల అదే విధంగా ఉంటాను. అలాగే అభయాన్ని ఆశ్రయించిన వాళ్ళకు కూడా అలానే ఇస్తాను. అందుకని వాళ్ళ భయాలు తొలగిస్తాను, అభయాన్నే ఇస్తాను. నేను విభీషణుడికి కూడా ఇదేనా వ్రతము. మోసపోయేది మన రకంగా కాదు, సర్వాన్ని చేసిన వాడికి ఇదంతా ఒక లెక్క. కానీ ఆ కృపా కటాక్షం అన్నది పోనీలే 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 అని. ఎందుకంటే తొలగించడం ఆయనకి పెద్ద కష్టతరమైంది ఏమీ కాదు. అన్నీ చేయగలిగిన వాడు, అన్నిటి మీద అధికారం ఎల్లవేళలా ఉన్నవాడు కాబట్టి, ఈ మాయామోహాలకి లోబడిపోయి మనం చేసేవన్నీ చూస్తూ, ఆ వినోదానికి లోబడుతూ అలాగ ఆక్షేపణ అన్నీ చేసినా సరే అట్లా చూస్తూ ఉంటాడు, సాక్షిభూతుడు. అందుకే అభయాన్ని ఇస్తానని అభయాన్నే ఇచ్చాడు. అదే నా వ్రతము. రామస్య వచనం శ్రుత్వా సుభీషణమాధాన్యాయ దర్శయామాస రాఘవం. విభీషణుడు ఏదైతే రాముడిని దర్శించుకోవటానికి వచ్చాడో, ఆయన్నే శరణు వేడుకోవటానికి, రాముడు మాటలు విన్న సుగ్రీవుడు ఆనందంతో ఉప్పొంగిపోయిన వాడై అంతటా విభీషణుడి తానే స్వయంగా తీసుకొచ్చి రాముణ్ణి దర్శింపచేశాడు. విభీషణస్తు సాష్టాంగం ప్రణిపత్య రఘుత్తమం హర్షగద్గదయా వాచ భక్త్యా చ పరయాన్వితః. ఆ రాముడి చెంతకి విభీషణుడు రాగానే సాష్టాంగ నమస్కారాలు చేస్తూ విధి విధానంగా రాముణ్ణి ఆశ్రయించి పూజించుకున్నాడు. ఆనందంతో వణికిపోతున్న ఆ వాక్కుతో ఇలా మాట్లాడుతున్నాడు పరమ భక్తితో రాముడి పట్ల. రామం శ్యామం విశాలాక్షం ప్రసన్నముఖ పంకజం ధనుర్బాణధరం శాంతం లక్ష్మణేన సమన్వితం కృతాంజలి పూటో భూత్వా స్తోత్రం సముపచక్రమే. ఓ రామా, శ్యామాభిరామ, ఈ విశాలమైన నేత్రాలు కలిగి ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటున్నవాడివి, ధనుర్బాణాలు ధరించి ఉన్నవాడి, పరమ శాంతంగా ఉంటున్నవాడివి, లక్ష్మణుడు సహితంగా ఉంటున్నావు. చేతులు జోడించి నిన్నే స్తోత్రాలతో ఇలా రాముణ్ణి కొనియాడుతూ ఉన్నాడు విభీషణుడు. విభీషణ ఉవాచ నమస్తే రామ రాజేంద్ర నమః సీతా మనోరమ నమస్తే చండకోదండ నమస్తే భక్తవత్సల. విభీషణుడు రాముడికి నమస్కరిస్తూ ఇలా స్తోత్రం చేస్తున్నాడు. ఓ రామ, అంటే రాజులందరినీ నీ ఆధీనంలో ఉంచుకున్నవాడివి రాజేంద్ర, నీకు నమస్కారాలు. సీతా వల్లభ, అంటే సీతకి పంచప్రాణాలు నువ్వు, నీకే నమస్కరిస్తున్నాను. అలాగే చండ కోదండపాణి, అంటే కోదండపాణి ధరించి ఉన్నవాడివి, నామానికి అన్నిటికీ అతీతంగా ఉన్నవాడివి, వాక్కుకి దేనికి అందని వాడివి, కానీ భక్తుల వాత్సల్యానికి లొంగిపోతావు. నీకిదేనా నమస్కారము. నమో అనంతాయ శాంతాయ రామాయ మిత తేజసి సుగ్రీవమిత్రాయ చతే రఘూనాం పతయే నమః. అనంతుడికి నమస్సులు. అలాగే అంటే ఇక్కడ వివిధ రూపాలలో ఉన్నవాడివి, సమస్తానికి మూలమైన వాడి, అమిత తేజస్సునే ఇస్తున్న సకలానికి తేజోమయమైన వాడివి, నీకే నమస్కారము. సుగ్రీవుడొక్క స్నేహితుడివి, ఓ రామ, నీకేనా నమస్సులు అని. జగత్ ఉత్పత్తి నాశానాం కారణాయ మహాత్మనే
త్రైలోక్య గురవి అనాది గృహస్థాయ నమో నమః. ప్రపంచాన్ని సృష్టించిన వాడివి నువ్వే, దాన్ని పోషిస్తున్న వాడివి నువ్వే, ఆ లయాలే అన్నిటికీ కారణమైన మహాత్ముడివి నువ్వు, ఈ జగత్రయ అన్నిటికీ కూడా గురువి. అలాగే నమోవాకము అంటే ఇక్కడ అందరూ నమస్కరిస్తున్నది నిన్నే, అనాదిగా ఉంటున్నవాడివి, అటువంటి నీకే నమస్కారములు, మరలా మరలా నీకే నమస్కరిస్తున్నాను. త్వామాధిర్జగతాం రామత్వమేవ స్థితి కారణం, త్వమంతే నిధనస్థానం స్వేచ్ఛాచారస్త్వమేవ హి. ఓ రామా, నీవే జగత్తుకి అంతా కూడా ఆధారమైన వాడివి, ఈ జగత్తును రక్షిస్తున్న వాడివి నువ్వే, ఈ జగత్తుకి లయస్థానమైన వాడివి నువ్వే, ఇలా సర్వము స్వాతంత్రుడిగా ఎల్లవేళలా అన్నీ చేస్తున్న వాడివి నువ్వే. చరాచరాణం భూతానాం బహిరంతశ్చ రాఘవ వ్యాపక రూపేణ భవాన్ భాతి జగన్మయః. అన్నిటికీ మూలమైన వాడివి జగన్నే, అయితే ఈ జగత్తులో మాయగా అంతా ఆవరించి ఉన్నవాడివి, ఈ కదిలేవి కదల్లేనివి స్థావర జంగమాలు అన్నిటికీ కూడా వాటి లోపల ఉన్నది నువ్వే, బాహ్యంగా ఉన్నది కూడా వ్యాపించి ఉన్నది నువ్వే, నువ్వే ప్రకాశిస్తున్నావు స్వామి అన్నిటిలో అందు, ఆ ప్రకాశానికి ఆ జీవులకి జీవంగా ఉన్నది కూడా నీవే. త్వన్మాయయా హృతజ్ఞాన నష్టాత్మానో విచేతసః గతాగతం ప్రపద్యంతే పాపపుణ్య వశాత్ సదా. నీ మాయ చేతనే సత్సద్వివేకహీనులై, అంటే సత్సద్విచారము ఉన్న పరమ సత్యాన్ని గ్రహించలేక నామానికి రూపానికి ప్రలోభాలకి భేదాలకి ఈ మాయలోనే పడిపోతూ ఉన్నారు సకలము. అందుకే వివేకం అన్నది హీనమైపోయి, వివేకం హీనం బుద్ధిహీనం మూడులుగా అయిపోయి ఎప్పుడూ కూడా పాపపుణ్యాలంటే అటువంటి కర్మలే ఆచరిస్తూ అందులోనే పడిపోతూ ఉన్నారు, అందులోనే మళ్ళీ దాని కారణంగానే మరో జన్మ తీసుకుంటూ మళ్ళీ మరణం, అందుకే పుట్టుట గిట్టుట మరల మరల అదే స్థితిని ఈ కాలచక్రంలోనే పడి భ్రమిస్తూ ఉన్నారు అజ్ఞానమన్న అంధకారం చేత. తావత్ సత్యం జగద్భాతి శుక్తికారజతం యథా వన్న జ్ఞాయతే జ్ఞానం చేతస అనన్యగామినా. మానవులు ఏకాగ్ర చిత్తంతో నీ సత్య స్వరూపాన్ని తెలుసుకోలేరు, వాళ్ళు తెలుసుకోనంత వరకు ఇలాగ జనన మరణాల్లోనే పడుతూనే ఉంటారు. ఎలా అయితే ముత్యపు చిప్పను చూసి వెండి అని భావించినట్టుగా ఈ ప్రపంచమే సత్యం అనుకుని మాయా మోహాలతో కూడుకున్నది ఇదే సర్వము అనుకుని వాళ్ళు అలానే అజ్ఞాన కారణంగా భావిస్తూనే ఉంటారు. స్వజ్ఞానాత్ సదా యుక్తాః పుత్రధారా గృహాదిషు రమంతే విషయాన్ సర్వానంతే దుఃఖ ప్రధాన్ విభూ. సర్వానికి మూలమైన వాడివి, నిన్నెవరైతే తెలుసుకోలేరో, బగే అజ్ఞానం ఉన్నంత వరకు నిన్నెవరూ తెలుసుకోలేరు. ఈ మానవుల అజ్ఞానం చేత ఎలా అయితే ఈ సంసారం అన్న దాంట్లో బంధనాల్లో భార్య పిల్లలు గృహము మొదలైన ఈ భోగప్రాయమైన వాటివే సమస్త సుఖాలకి మూలమని ఆ భ్రమలోకే లోబడిపోయిన కారణంగా ఆ మోహాల పట్ల ఈ భోగాల పట్ల ఆసక్తితో వాటి అందే రమిస్తూ ఉంటారు. ప్రభు, ఇలా ఇవే అనుభవాలు శాశ్వతం అనుకుని ఇవి దుఃఖాలు కొని తెస్తాయన్న ఎరుక కూడా లేకుండా దుఃఖప్రదమైన వాటినే భోగాలుగా భావించి మరల 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 అవే అనుభవించాలని తీరని దుఃఖాలు కొని తెచ్చుకుంటూ ఉంటాను. త్వామింద్రోరగ్నిర్యమో రక్షో వరుణశ్చ తథా నిలః కుబేరశ్చ తథా రుద్రస్త్వమేవ పురుషోత్తమ మనోరప్యానీయాంశ్చ స్థూలాత్ స్థూలతరః ప్రభు త్వం పితా సర్వలోకానాం మాతా దాత త్వమేవ హి. ఓ పురుషోత్తమ, నీవు అంటే దిక్వాల రూపంలో కూడా ఉన్నది నువ్వే, అందుకే నువ్వే ఇంద్రుడివి, నువ్వే అగ్నివి, నీవే యముడివి, నైరుతివి నువ్వే, వరుణుడివి నువ్వే, నువ్వే అనిలుడివి, నీవే కుబేరుడివి రుద్రుడివి, అన్నీ నీవి. కానీ ప్రభు, నీవు ఇలా అన్నీ అయినప్పటికీ కూడా ఇక్కడ అణువు అణువున ఉన్నది నీవైనప్పటికీ కూడా అన్నిటికీ కారణమైన వాడివి మహత్తే నువ్వు, ఆ మహత్స్వరూపమై సర్వలోకానికి మూలమైన వాడికి, అందుకే సర్వులకి తండ్రివి నువ్వు, తల్లివి నువ్వు, రక్షకుడివి కూడా నీవే. ఆదిమధ్యాంతరహితః పరిపూర్ణో అచ్యుతో అవ్యయః త్వం పాణిపాదారహితశ్చక్షుశ్రోత్ర విభర్జితః. ఆది అంటే ముందు ఉన్నది నువ్వు, అలాగే ఎలా అయితే ఆది మధ్య అంతరహితుడు అంటారు. మనకి మొదట
చివర తెలిస్తే మధ్య ఎక్కడుందో తెలిసిపోతుంది. ఈ మొదలు అన్నది, చివర అన్నది తెలియకుండా ఉన్నవాడే పరమాత్మ. సనాతనంగా ఉంటున్నవాడు పరమాత్మ. అందుకే ఆది, మధ్య, అంతర రహితుడు. ఇలా ఏవి లేనివాడివి, సర్వము ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటున్నవాడివి, అవ్యయుడివి, విభాగాలు చెయ్యటానికి వీలు లేనటువంటి వాడివి, అలాగే ఆకారం ఇవేవి లేనివాడివి. అందుకే మనకి ఈ మనోవాక్కాయాలకి అందని వాడు అనుభవంలోకి తెచ్చుకోవాలంటే జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ధ్యానంలో తప్పితే అది మనకి మళ్ళీ సులభం కాదు పరమాత్మను అనుభవంలోకి తెచ్చుకోవటానికి అంటారు. అందుకే ఏవైతే ఈ తన్మాత్రలు ఉంటాయో శబ్ద స్పర్శ రస రూప గంధాలు, అందుకే వీటికి ఏటివి కూడా అందని వాడివి, ఇవేవి లేని వాడి, వ్యాపించి ఉన్న వాడివి, అంతా నువ్వే. శ్రోత ద్రష్ట గ్రహీత చ జవనస్త్వం కరంతక షేభ్యో వ్యతిరక్తస్త్వం నిర్గుణో నిరుపాశ్రయః. అలాగే ఓ పరమేశ్వర, సర్వము అంటే ఇక్కడ వీణుల విందుగా సాక్షిభూతుడిగా ఉండి అన్నీ చూస్తూ అన్నిటికీ మూలంగా ఉన్నావు. ఇవన్నీ జరిగేవన్నిటిని కూడా అలా విందుగా చూస్తూ ఉన్నావు. అన్నిటినీ గ్రహిస్తున్న వాడివి, అలాగే అన్నిటికన్నా వేగంగా అన్నిటికీ నియమిస్తున్న వాడివి నీవే. నువ్వే ఈ పంచకోశాల్లో ఉంటూ ఆ పంచకోశాలకి మళ్ళీ భిన్నంగా ఉంటున్నావు. అందుకే గుణామయంగా అన్నిని సృష్టించావు. కానీ గుణాతీతుడిగా, నిర్గుణుడిగా, నిరాశ్రయుడిగా అందరికీ ఆశ్రమయ్యి ఈ దేన్ని ఆశ్రయించకుండా అలా ఉంటున్నవాడివి నీవు. నిర్వికల్పో నిర్వికారో నిరాకారో నిరీశ్వరః షడ్భావరహితో అనాదిః పురుషః ప్రకృతేః పరః. నీవే నిర్వికల్పుడివి. ఇప్పుడు ఎలా అయితే కాలానుగుణాలుగా అందరికీ కూడా జననం ఉంటే మరణం ఉంది. ఒక్కొక్కరికి ఒక వ్యవధి అన్నది ఉంది. బ్రహ్మకి కూడా కొన్ని కల్పాల తర్వాత ఆయన కూడా మళ్ళీ పునః సృష్టి అందు మళ్ళీ పుడుతున్నాడు. కానీ ఇక్కడ ఆ పరమాత్మ కల్పాలకి కాదు అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. అందుకే వికార రహితంగా ఉంటున్నవాడు, ఆకార రహితంగా ఉంటున్నవాడు, అన్నిటి యందు సమభావంతో ఎల్లవేళలా పూర్ణంగానే ఉంటున్నవాడు, అన్నిటినీ శాసిస్తున్నవాడివి, అన్నిటికీ ఆధారమైన వాడివి. అందుకే ఈ 6 రకాల వికారాలేవి నీలో లేవు. ప్రాకృతి కంటే పరంగా ఉంటున్నవాడి అనాది పురుషుడివి నీవే, నీవొక్కడివే. ఎలా అయితే జననం ఉందంటే మరణం ఉంది. ఈ జననానికి మరణానికి మధ్యలో ఎలా ఉందంటే పుట్టినప్పటి నుంచి మళ్ళీ ఎలా అయితే బాల్యం నుంచి యవ్వనంలోకి ఇలాగ మళ్ళీ తర్వాత ఒక వృద్ధాప్యానికి మళ్ళీ తర్వాత మరణం, ఈ అన్నీ కూడా మళ్ళీ ఎలా ఉంటాయి అంటే వృద్ధి పొందునట్టే పొందుతూ ఉంటాం. తర్వాత మళ్ళీ ఆయుష్ ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైనప్పుడు మళ్ళీ క్షీణించుకుపోతూ కూడా ఎలా అయితే శరీరం ఉంటుందో ఇవన్నీ మార్పులతో ఉంటాయి. కానీ పరమాత్మ ఇవేవి లేకుండా ఎప్పుడు పూర్ణంతోనే ఉంటాడు. ఆ పూర్ణత్వమే సర్వం వ్యాపించి ఉన్నాడు. పైగా ఉన్నది ఎప్పటి నుంచి అనాదిగా ఉంటున్నవాడు, అలానే ఉంటున్నవాడు. మాయయా గృహ్యమానస్వం మనుష్య ఇవ భావ్యసి జ్ఞాత్వా త్వాం నిర్గుణమజం వైష్ణవ మోక్షగామినః. మాయ చేత గ్రహింపబడిన అంటే మాయ వలనే, ఇక్కడ మాయనే నీ ఆధీనంలో పెట్టుకున్నావు. కానీ ఈ మాయామోహాల కారణంగా మనం ఆ భేదాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటాం. పట్టుకున్నట్టే పట్టుకుంటాం కానీ మళ్ళీ మరుక్షణంలో ఆ మాయాజాలానికి లోబడిపోతూనే ఉంటారు. అందుకే ఇక్కడ ఆ మాయాజాలానికి మనం లోబడిపోయిన కారణంగా ఈ రాముణ్ణి మానవ మాత్రుడిగానే వీళ్ళు అనుకుంటున్నారు. అందుకు నీ మాయ చేత వాళ్ళు గ్రహింపబడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ నువ్వు మానవుల్లాగానే కనిపిస్తున్నావు. కానీ భక్తజనుల్ని నిర్గుణునిగా చెయ్యటానికి, జన్మ రాహిత్యాన్ని కల్పించటానికి, మోక్షాన్ని ప్రసాదిస్తున్న వాడివి నీ ఒక్కడివి అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అని. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలు 3rd సర్గాలో 30 శ్లోకాలు సంపూర్ణం.